నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు। మాటూరు బొల్లాపల్లి టోల్ ప్లాజా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్। కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। ఘనంగా చీరాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం। తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతాజీ సేవా సమితి ప్రతినిధులు। జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ చర్యలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ చర్యలపై సమీక్షా సమావేశంలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు। మాటూరు మండలంలోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా ఓ వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం మాటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। నిందితుల నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు। కాగా కేసు వివరాలను బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు। గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం మాటూరు పోలీసులు అరెస్టు చేశారు। వారి వద్ద నుండి దాదాపు 5 లక్షల రూపాయలు విలువ చేసే 98 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు। ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం కూడా గాలింపు జరుగుతోందని బాపట్ల జిల్లా ఎస్పీ జిందాల్ మీడియాకు చెప్పారు। అనకాపల్లి జిల్లా నక్కపల్లి నుండి బెంగళూరుకు ఈ గంజాయి అక్రమంగా కారులో తరలిపోతుండగా మాటూరు జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ సమయంలో సీఐ ఫిరోజ్ కు పట్టుబడిందన్నారు। కారులో ఉన్న డ్రైవర్ శంషాద్ ప్రభాకరరావు కోదండరాములు అనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం అంగీకరించాక అరెస్టు చేయడం జరిగిందన్నారు। బెంగళూరులో ఉండే అశోక్ చిన్నాలనే కేరళకు చెందిన వ్యక్తులు ఈ వ్యవహారంలో సూత్రధారులు కాగా అరెస్టైన ముగ్గురు పాత్రధారులన్నారు। వీరిలో అత్తిలి ప్రభాకరరావు కోదండరాములు ఒరిస్సా నుండి గంజాయిని నక్కపల్లి తెప్పించి నిల్వ చేస్తారని అశోక్ చిన్నాలు తమ స్నేహితుడైన కారు డ్రైవర్ శంషాద్ ద్వారా ఆ గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి బెంగళూరు తెప్పించుకొని అధిక ధరలకు అమ్ముకుంటారని ఆయన వెల్లడించారు। ఈ క్రమంలోనే ఈ ముఠా గుట్టురట్టయిందన్నారు। పరారీలో ఉన్న అశోక్ చిన్నాలను అతి త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు। అందరికీ నమస్కారం। నిన్న మాటూరు సిఐ ఫిరోజ్కి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు నక్కపల్లి నుంచి బెంగళూరుకి కొంతమంది గాంజా తరలిస్తున్నారని సమాచారం మేరకు బొల్లపల్లి టోల్ ప్లాజా మీద వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది। వెహికల్ చెకింగ్లో ఒక టాటా ఇండిగో కార్ స్వాధీనం జరిగింది। ఆ టాటా ఇండిగో కారులో 98 kgs గాంజా, దాని విలువ అరౌండ్ 4,41,000 దాన్ని స్వాధీనించడం జరిగింది। ఆ కారులో ముగ్గురు ముద్దాయిలు ఈ 98 kgs గాంజాను నక్కపల్లి అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి బెంగళూరుకి తరలిస్తూ వాళ్ళను పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది। వాళ్ళను విచారిస్తే ఈ ఏదైతే గాంజా వాళ్ళు బెంగళూరుకి తీసుకెళ్తున్నారో అది ఒడిశా మనకి బార్డర్ ప్రాంతంలో మన బార్డర్ ఏరియాలో ఒడిశా నుంచి తీసుకువచ్చి ఈ ఎవరైతే అత్తిలి ప్రభాకర్రావు A4 అనే ఈ కేసులో ఉన్నాడో అతను ఆ ఒడిశాకి సంబంధించి కొంతమంది ట్రైబల్స్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నక్కపల్లిలో బొందాడ కొందండ రాముడు సహాయంతో నక్కపల్లిలో పెట్టడం, అక్కడి నుంచి ఈ కార్లో లోడ్ చేయడం జరిగింది। వీళ్ళంతా అశోక్ అనే ఒకరు కేరళకి సంబంధించిన వ్యక్తి, అతను బెంగళూరులో ఉంటాడు। అతను ఆధ్వర్యంలో అతను ప్లాన్ ప్రకారం వీళ్ళంతా ప్లాన్ చేసి ఈ మన ఒడిశా బార్డర్ ప్రాంతాల నుంచి గాంజా బెంగళూరుకి తరలించి అక్కడ ఎక్కువ రేటులో అమ్ముకొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇదంతా వాళ్ళు చేస్తున్నారు। అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి మంగళవారం నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం చీరాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। దీంతో పాటు స్థానిక NRNPM హైస్కూల్లో విద్యార్థులకు మాతృభాషపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు। సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఏసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు। ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు। ప్రస్తుత తరం ప్రజలు ఆంగ్ల భాషపై శ్రద్ధ చూపుతో
తెలుగును మర్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. అయితే ఆంగ్ల భాష మోజులో పడి అమ్మ భాషను విస్మరించడం మంచిది కాదన్నారు. తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటిన మహాకవులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నం రాజు సుబ్బారావు, సర్వేశెట్టి సుబ్బరామయ్య, సాయిబాబు, రాణిమ్మ తదితరులు పాల్గొన్నారు. మన పురపాలక సంఘ కార్యాలయంలో మా మున్సిపల్ హై స్కూలు టీచర్లు, ప్రధానోపాధ్యాయులు వీరందరూ కూడా మన పిల్లలు కూడా వీళ్ళందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అంతా ఇంగ్లీష్ భాష మీద వ్యామోహంలో పడి మాతృభాష అనేది మనకి తప్పనిసరి ఉండాలి. మనం పుట్టినప్పుడే జనరల్గా పుట్టినరోజు అమ్మ అనేది వస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ మా మాతృభాష మరవకూడదు. కాబట్టి పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటన్నిటి డెవలప్మెంట్కి ఇంగ్లీష్ ఉండాలి. కానీ మాతృభాషను ఎప్పటికీ మరవకూడదు. ఆ తెలుగులోనే మీ తరాన్ని కూడా తరింపజేసుకొని రాబోయే కాలంలో మీరు తెలుగుని కూడా వాడుకుంటూ అట్లనే ఆంగ్లాన్ని బాగా నేర్చుకొని మీరందరూ కూడా మంచి కుటుంబాలుగా ఏర్పడి మంచి సమాజాన్ని తయారు చేయాలని తెలుగు టీచర్స్గా మేమంతా కోరుకుంటున్నాం. తెలుగు తల్లి వర్ధిల్లాలి. చెప్పండమ్మా. తెలుగు భాష వర్ధిల్లాలి. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లాలో త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులతో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సమీక్షా సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలో మార్చి 15 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లాలో త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులతో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు మొదటి సంవత్సరం పరీక్షలకు 8,759 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 10,474 మంది విద్యార్థులు, మొత్తం 19,223 మంది హాజరు కానున్నారన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అనారోగ్య సౌకర్యాలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని రవాణా శాఖ అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీఓ నేతాజీ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులకు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి పలు సమస్యలపై ఎంపీడీఓ చర్చించారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని పారిశుధ్య నిర్వహణపై కార్యదర్శులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చీరాల ఎంపీడీఓ అన్నారు. చీరాల మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీఓ నేతాజీ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులకు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి పలు సమస్యలపై ఎంపీడీఓ చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా చీరాల మండల పరిధిలోని 15 పంచాయతీల్లో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా 643 ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని, లబ్ధిదారులు వేగవంతంగా నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
పంచాయతీల్లో సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీల కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా హౌసింగ్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మనకి 1063 మన మండలంలో బెనిఫిషరీని గుర్తించడం జరిగింది. వాళ్ళకి అవసరమైనందుకు ప్లాట్లు ఇచ్చి కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా రేపు ఉగాది నాటికి 643 ఇళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళని లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గృహాలను కంప్లీట్ చేసుకునే విధంగా టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానిలో కూడా సెక్రటరియట్ వైజ్గా టార్గెట్స్ ఉన్నాయి. దీనిలో ఇంకా మనకి 643 గాను ఇంకా 421 మంది కంప్లీట్ చేసుకోవాల్సి ఉన్నాయి. 222 మంది కంప్లీట్ చేసుకున్నారు. మన టార్గెట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ బెనిఫిషరీస్ని మోటివేట్ చేసి ఇంకా ఎవరైతే ముందుకు రావట్లేదో వాళ్ళని మోటివేట్ చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయించాల్సిందిగా కోరడం జరిగింది. దీనిలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ని డ్వాక్రా గ్రూప్ తరఫున లోన్ కావాల్సి ఉంటే డ్వాక్రా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ చిన్న చిన్న మీటింగ్లు పెట్టి వాళ్ళని మోటివేట్ చేసి కంప్లీట్ చేస్తే వాళ్ళు సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఐక్యంగా పనిచేయాలని కోరడం జరిగింది. ఇంకా ఈ అటెండెన్స్ యాప్ ప్రతిరోజు ఫంక్షనల్ అసిస్టెంట్లు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5:30లో 2 సార్లు ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్లో అటెండెన్స్ మార్క్ చేయాలి. అట్లానే ఆయుష్మాన్ భారత్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ఏంటంటే ఈ పేదలకు ఎవరికైతే ఈ కార్డు లాంటిది ఇస్తారు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ చేసుకుంటే ఇది ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు తక్కువ ఖర్చు లేకపోతే అసలు ఖర్చు లేకుండా కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ప్రైస్లెస్ సర్వీస్ చాలామందికి ఉపయోగపడుతుంది. దీనిలో మెడికల్ డిపార్ట్మెంట్, పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి అర్హులైన వారు వాళ్ళ పేర్లు వాళ్ళ లాగిన్లో వస్తాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేపిస్తే వాళ్ళకి తర్వాత ఆయుష్మాన్ భారత్ కార్డు జనరేట్ అవుతుంది. కానీ దీనిలో కూడా పేర్లు అన్నీ ఉన్నాయి, టార్గెట్ ఉంది, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మనకి టార్గెట్ అయితే సుమారు 85% ఉంటే ఇప్పటి వరకు 75% చేయడం జరిగింది. మండలంలో ఇంకా బ్యాలెన్స్ 10% వరకు చేయాల్సింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్స్ ను అపహరించుకుపోతున్న అంతర్జిల్లా నిందితుడిని ఎట్టకేలకు పర్చూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 6 ట్రాక్టర్ ట్రాలీలు, 2 ట్రాక్టర్ ఇంజన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్స్ ను అపహరించుకుపోతున్న అంతర్జిల్లా దొంగ వెంకట రామాంజనేయరెడ్డిని ఎట్టకేలకు బాపట్ల జిల్లా పర్చూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 6 ట్రాక్టర్ ట్రాలీలు, 2 ట్రాక్టర్ ఇంజన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ట్రాక్టర్ ట్రాలీలు, ఇంజన్ల విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాపట్ల జిల్లా సంతమగులూరుకు చెందిన రామాంజనేయరెడ్డి, వెంకటరెడ్డిలు ఓ గ్రూప్గా ఏర్పడి ఇద్దరూ కలిసి రామాంజనేయరెడ్డి గల ట్రాక్టర్పై రాత్రిపూట తిరుగుతూ పొలాల్లో పశువుల పాకలో నిలిపుంచిన ట్రాక్టర్ ట్రాలీలను తన ట్రాక్టర్ ఇంజన్కు తగిలించుకొని తీసుకుపోయిన ట్రాలీలను అమ్మేసి జేబులు నింపుకునేవాళ్లని, వీటితో పాటు ఓ ట్రాక్టర్ ఇంజన్ను కూడా అపహరించుకుపోవడం జరిగిందని పర్చూరు వై జంక్షన్ వద్ద ఎస్ఐ చెంచు ప్రసాద్ వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా రామాంజనేయరెడ్డి ట్రాక్టర్ను ఆపేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్ వెనుకకు తిప్పుకొని పారిపోయేందుకు ప్రయత్నించడంతో రామాంజనేయరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలకు పాల్పడినట్లు అంగీకరించడం జరిగిందని మాటూరు సీఐ ఫిరోజ్ తెలిపారు. మరొక నిందితుడు వెంకటరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ చెంచు ప్రసాద్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించినట్లుగా తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున పర్చూరు మండలంలోని మార్కెట్ యార్డ్ పక్కన గల పొలాల్లో రాత్రి ఒక ట్రాక్టర్ ట్రక్ అనేది దొంగతనానికి జరగడం జరిగింది. దాన్ని పర్చూరులో క్రైమ్ నెంబర్ 39/22గా కేసు నమోదు చేసి అప్పటి నుంచి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి దర్యాప్తు చేస్తున్న దాని మీద ఎటువంటి సమాచారం రాలేదు. కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు చెంచు ప్రసాద్ గారు తనకున్న సోర్సెస్తో ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టాడు. అతనికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 10:30 గంటలకి మన పర్చూరు వై జంక్షన్ దగ్గర అతనుకున్న సమాచారం మీద వెహికల్ చెకింగ్ పెట్టగా ఒకతను ట్రాక్టర్ వేసుకొని వస్తూ ఉన్నాడు. అతను మన పోలీస్ సిబ్బందిని చూసి పాల్గొనడానికి ప్రయత్నించగా ఎస్ఐ గారు ఆ సిబ్బందితో వాళ్ళని పట్టుకొని వాడిని విచారిస్తూ వాడి పేరు ఇంజం వెంకట రామాంజనేయులు రెడ్డి. అతను సజ్జాపురం గ్రామము, సంతమాగులూరు మండలం. అతను ఈ పర్చూరులో ఏదైతే దొంగతనం చేయబడిందో ట్రాక్టర్ ట్రాలీ, ఆ ట్రాలీని దాంతోపాటుగా ఇంజన్
ఆ ఇంజిన్ కూడా గతంలో అతను ఖమ్మంలో దొంగతనం చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక కేసు అతని మీద రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆ రెండింటిని ఈ రోజున ఇక్కడ అమ్ముకుందాం అని చెప్పేసి తీసుకొని వస్తూ పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించి పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అతను విచారించే సమయంలో ఈ కేసుతో పాటు ఇంకొక 6 కేసుల్లో అతను ఈ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ 6 కేసుల్లోకి సంబంధించి 6 ట్రాక్టర్ ట్రాలీలను, ఒక ట్రాక్టర్ ఇంజన్ని ఈ దర్యాప్తులో భాగంగా ఎస్ఐ గారు వారి సిబ్బంది సీజ్ చేయడం జరిగింది. సుమారు 10 లక్షలు విలువ కలిగినటువంటి చోరీ సొత్తుని రికవరీ చేశారు. సో ఈ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకి, మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకి ఎస్ఐ గారు వారి సిబ్బంది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 6 ట్రాలీలని, ఒక ట్రాక్టర్ ఇంజన్ని 10 లక్షలు విలువ చేయగలిగినటువంటి చోరీకి గురి కాబడినటువంటి సొత్తుని రికవరీ చేయడం జరిగింది. వీరందరికీ ఎస్పీ గారి చేతుల మీద రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ అరెస్ట్ చేయబడిన ముద్దాయిని రిమాండ్కి పంపించడం జరిగింది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్ట్మెంట్లో శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,374 మంది దర్శించుకోగా 19,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.20 కోట్లు వచ్చిందని తెలిపారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని సమావేశ హాల్లో మంగళవారం శాసనమండలి ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆయా కమిటీలోని అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ తరలింపులు అరికట్టడానికి మండలాల సరిహద్దుల్లో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాల నిఘా పెంచాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని సమావేశ హాల్లో మంగళవారం శాసనమండలి ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆయా కమిటీలోని అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నగదు, మద్యం పంపిణీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలా ప్రాంతాల నుంచి నగదు, మద్యం ఆయా మండలాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. అక్రమ తరలింపులు అరికట్టడానికి పోలీసులు సూచించిన రహదారుల వద్ద 24 గంటల పాటు నిఘా ఉంచేలా స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలు పనిచేయాల్సి ఉందన్నారు. ఆ బృందాలు గుర్తించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కంట్రోల్ రూమ్కి చేరవేయాలన్నారు. శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ 2 రోజుల్లో ముగుస్తున్నందున అభ్యర్థుల ప్రచారం మొదలయ్యే అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల ప్రచారానికి వినియోగించే కరపత్రాలు, ఇతర సామాగ్రిని పరిశీలించాలన్నారు. కరపత్రాలు, సమావేశాలకు అనుమతులపై ప్రత్యేక పరిశీలన ఉండాలన్నారు. ఒకే ప్రాంతంలో 2 రాజకీయ పార్టీల అభ్యర్థులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిటీల దృష్టికి వస్తే తక్షణమే కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలన్నారు. ఎక్కడ మనం మీటింగ్ పెడుతున్నాం అనేది కూడా అట్లాగే వాళ్ళు ఇన్ అడ్వాన్స్ ఏ ప్లేస్లో పెడుతున్నారు, అక్కడ ఏమన్నా ప్రొహిబిటెడ్ ఆర్డర్స్ ఉన్నాయా యాజ్ పర్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారంగా అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అట్లాగే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దే షుడ్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ ఆన్ డ్యూటీ, అది ఖచ్చితంగా వాళ్ళతో తీసుకోవాలండి. అట్లాగే లౌడ్ స్పీకర్స్ ఏదైతే ఉన్నాయో ఆ లౌడ్ స్పీకర్స్ ఆఫ్టర్ 10 దే షుడ్ నాట్ బి అలౌడ్. సో దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే ప్రొసెషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, అది ఎక్కడ ఆ పోలీస్ యాక్ట్ ఏమైనా అమల్లో ఉందో చూసుకోవడము, అదేవిధంగా 2 క్యాండిడేట్స్ ఏమన్నా ఒకే రోజు చేస్తున్నారు అంటే చూసుకోవడము, సో బ్రైబింగ్ ఒకటి. సో ఇవి ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళని ఇంటిమిడేషన్, వాళ్ళని ఓటర్స్ని ప్రలోభాలకు గురి చేసే విధంగా ఏదన్నా ఆర్టికల్స్ కానీ ఎటువంటి ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటివి ఖచ్చితంగా మీరు ఈ వీడియోగ్రఫీలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కమింగ్ టు స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్ సంబంధించి దీంట్లో కూడా మనం ఏం చేసామంటే 3 షిఫ్ట్లో మార్నింగ్ 6 నుంచి 2 గంటల వరకు, 2 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటల నుంచి 6 గంటల వరకు 3 షిఫ్ట్లో మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, కొంత సీనియర్ అసిస్టెంట్స్ని వాళ్ళని వేసుకుంటూ వచ్చాము. అక్కడే వాళ్ళకి కూడా ఒక హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఒక ఏఎస్ఐ, 3 పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మనకు మీకు ప్రొసీడింగ్ ఇచ్చున్నాము. సో దీంట్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది ఎక్కడ ఏ పాయింట్లో కూర్చుంటారు వాళ్ళు ఉండాలనేది కూడా మనకు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈబ్రూపాలెం ఉంది, ఇక్కడ చీరాల్లో ఈబ్రూపాలెం అవుట్స్కర్ట్స్లో కూర్చోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసింది. చీరాల పట్టణంలోని కస్తూరిబా గాంధీ మున్సిపల్ బాలికల హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం మదర్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో వైద్యులు విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు.
చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలికల హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం మదర్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రకాష్ దంత వైద్యశాల సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో వైద్యులు అబ్రహం బ్లెస్సీ, సజనా అబ్రహం, షైనీలు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే దంత సంరక్షణకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు బ్రష్, టూత్ పేస్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నాగిరెడ్డి, హరిబాబు రెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణమోహన్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర బాబు, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల కేజీఎం గర్ల్స్ హై స్కూల్ నందు డెంటల్ క్యాంపు మదర్ సర్వీస్ సొసైటీ వాళ్ళు నిర్వహించారు. దీనికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అందరి విద్యార్థులకి ఈ పంటి పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు, సలహాలు ఇచ్చి వారిపైన పన్ను పుచ్చటం అట్లాంటివి ఏమైనా ఉంటే తర్వాత హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వారికి చెకప్ చేసి మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తామన్నారు. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక టూత్ పేస్టు, బ్రష్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మా పాఠశాలకు ఎంతో లాభదాయకం, మా పిల్లలకు కూడా ఎంతో ప్రయోజనకరమైనదిగా మేము భావిస్తాం. చీరాలలోని చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. విద్యతో పాటుగా ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సిఎస్ఈ కళాశాల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తుందని చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ అన్నారు. చీరాలలోని చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు రాకేష్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, సాంకేతికత అంశాలపై పరీక్షలతో పాటుగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగా చివరగా 22 మందిని ఎంపిక చేశారు. ప్రాంగణ ఎంపికలకు బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న ఈసీ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ విద్యార్థులు 70 మంది హాజరయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల, కంపెనీ ప్రతినిధులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల్లో వరుసగా పెద్ద సంఖ్యలో తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు సాధించడం హర్షణీయమన్నారు. ఎంపికైన విద్యార్థులు మరింతగా కష్టపడి మంచి ఫలితాలు సాధించి పదోన్నతిని పొందాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలను సులువుగా దక్కించుకోవాలంటే సాంకేతిక నైపుణ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ వంటి అంశాలలో మెరుగైన ప్రతిభ చూపాలన్నారు. తమ కళాశాలలో ప్రతి విద్యార్థి ఉద్యోగ అవకాశాలను దక్కించుకునే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నామన్నారు. దీనికోసం మేనేజ్మెంట్ సహకారంతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం 3.5 లక్షలతో పాటుగా ఇతర అలవెన్సులు అందుతాయన్నారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ బాజీ షాహిద్, హెచ్ఓడీలు డాక్టర్ షేక్ బషీరా, డాక్టర్ సౌజన్య, పద్మావతి విద్యార్థులు పాల్గొన్నారు. మాకు నిన్న మా క్యాంపస్లో చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది. ఆ ప్లేస్మెంట్ బిట్ ల్యాబ్స్ వచ్చే ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది. ఈ ప్లేస్మెంట్స్కి ఈ డ్రైవ్లో 22 మంది సెలెక్ట్ అయ్యారు. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఈ 22 మందికి వారికి సంవత్సరానికి 3.5 lakhs శాలరీ తోటి వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళ లొకేషన్స్, ప్లేస్మెంట్ లొకేషన్స్ విజయవాడ అండ్ బెంగళూరు. సో ఈ కంగ్రాట్స్, మా శుభాకాంక్షలు అందరికీ, విద్యార్థి మిత్రులందరికీ. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మేనేజ్మెంట్ వారికి కూడా థ్యాంక్స్. చీరాల పట్టణంలోని రామస్తంభం ప్రాంగణంలో మంగళవారం లోక కళ్యాణార్థం శ్రీ వెంకట సీతారామాంజనేయ షణ్ముఖ మహిళా సమాజం ఆధ్వర్యంలో శ్రీ సంక్షేమ రామాయణ ఓరాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి భక్తులు దివ్య లక్ష తులసీదళ అర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చీరాల పట్టణంలోని రామస్తంభం ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ వెంకట సీతారామాంజనేయ షణ్ముఖ మహిళా సమాజం ఆధ్వర్యంలో శ్రీ సంక్షేమ రామాయణ పారాయణ కార్యక్రమం గత 45 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్వామివారికి భక్తులు దివ్య లక్ష తులసీదళ అర్చన కార్యక్రమం, హోమం వైభవంగా నిర్వహించారు. భక్తులు సైతం ఆయా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు విశేష అలంకరణతో దర్శనమిచ్చారు. కాగా స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. విశేషంగా శ్రీమద్ రామస్తూపంలో శ్రీ వెంకట సీతారామాంజనేయ షణ్ముఖ మహిళా సమాజం వారి ప్రత్యక్ష పర్యవేక్షణ ఆధ్వర్యంలో
లోకక్షేమం కోసం, రామకార్యం కోసమని శ్రీమద్ రామాయణ పారాయణ పఠితాన్ని సూచించేటువంటి శ్రీ సంక్షేప రామాయణాన్ని గత 40 రోజులుగా ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఈ రోజున 41వ రోజున లోకక్షేమం కోసం జగద్రక్షకుడైనటువంటి రామచంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి శుభ ఆశీస్సులు అందరికీ అందించాలనే సత్సంకల్పంతో రామచంద్ర ప్రభువుకి ప్రాతకాలంలో విశేష క్షీరస్నవన అనంతరం అతి ముఖ్యమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన దివ్య తులసీ దళార్చన సామూహిక విశేష లక్ష తులసీ దళార్చన కార్యక్రమం అనంతరం శ్రీమద్ రామాయణం మొత్తం సూచించేటువంటి సంక్షేప రామాయణాన్ని పారాయణగా చేస్తూ హవన కార్యం నిర్వర్తించి లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీవేంకట సీతారామాంజనేయ షణ్ముఖ మహిళా సమాజం వారు చేసినటువంటి దివ్యమైన ఈ వ్రతం ఈ యొక్క హోమ పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. దర్శించిన రామాయణాన్ని చదివిన విన్నటువంటి వారందరికీ కూడా జగద్రక్షకుడైనటువంటి రాముడు అనంతమైనటువంటి ఖ్యాతి, యశస్సు, ఆయుష్ అందిస్తాడని శ్రీ సంక్షేప రామాయణ పారాయణ యొక్క పుణ్యఫలం. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. తుర్కియేలో మళ్లీ భూకంపం వచ్చింది. సోమవారం రాత్రి 2 భూకంపాలు వచ్చాయి. తాజా భూకంపంలో శిథిలాల కింద చిక్కుకున్న 3 చనిపోయినట్లు తెలుస్తోంది. సిరియా బోర్డర్ సమీపంలో ఉన్న హటాయ్ ప్రావిన్సు కేంద్రంగా 2 సార్లు భూమి కంపించింది. తొలుత 6.4 తీవ్రతతో, ఆ తర్వాత 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 6వ తేదీన వచ్చిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 45,000 దాటిన విషయం తెలిసిందే. సోమవారం వచ్చిన భూకంపాల వల్ల బలహీనంగా ఉన్న బిల్డింగులు కూలిపోయాయి. తొలి భూకంపం రాత్రి 8:04 వచ్చింది. ఆ తర్వాత 3 నిమిషాలు మరోసారి భూమి కంపించింది. అంటకయ్య, డెఫ్నీ, సమండక్ ప్రావిన్సుల్లో 3 మరణించినట్లు మంత్రి సులేమాన్ తెలిపారు. తాజా భూకంపంలో సుమారు 213 మంది గాయపడినట్లు ఆయన చెప్పారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధానమంత్రి లీ సిన్ లూంగ్ ఈరోజు భారీ ఒప్పందంపై సంతకాలు చేశారు. భారతదేశం యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సింగపూర్లోని పేనౌని కనెక్ట్ చేయడం ద్వారా 2 దేశాల మధ్య క్రాస్ బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. ఈ ఉదయం 2 దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరు దేశాల అధికారులు డిజిటల్ చెల్లింపు ఒప్పందాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని భారతదేశం నుంచి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీస్ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు. భారత్, సింగపూర్ మధ్య రియల్ టైం పేమెంట్ సిస్టమ్ లింకేజీ మొదలుపెట్టారు. దీని ద్వారా భారత్, సింగపూర్ మధ్య సరిహద్దు కనెక్టివిటీ కింద డబ్బును చాలా సులభంగా, త్వరగా బదిలీ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. బ్యాంకులతో పని లేకుండానే ఆర్థిక లావాదేవీలను సులభంగా, త్వరగా చేయడానికి అవకాశం ఉండడంతో యూపీఐ సేవలకు మంచి ప్రజాదరణ లభించింది. గవర్నర్ వ్యవస్థకు బిశ్వభూషణ్ హరిచందన్ నిండుదనం తీసుకొచ్చారని సీఎం జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. బిశ్వభూషణ్ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారని చెప్పారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ప్రభుత్వం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల హరిచందన్ ఛత్తీస్గఢ్కు బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం వీడుకోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ హరిచందన్ను ఘనంగా సన్మానించారు. జగన్ మాట్లాడుతూ గవర్నర్ వ్యవస్థకు నిండుదనం తీసుకొచ్చారని బిశ్వభూషణ్ను ప్రశంసించారు. హరిచందన్ ఉన్నత విద్యావేత్త అని, రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నారని, ఆయన సేవలు మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఒక తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని వైఎస్ కొనియాడారు. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటార్ దేశీయ మార్కెట్లోకి నయా స్కూటర్లను విడుదల చేసింది. 125 సీసీ విభాగంలో విడుదల చేసిన ఈ స్కూటర్లు 3 రకాల్లో లభించనుంది. వీటిలో రేజడార్ 125F హైబ్రిడ్ ధర 89,530, ఫ్యాసినో S 125F హైబ్రిడ్ మోడల్ ధర 91,030, రేజడార్ స్ట్రీట్ ర్యాలీ 125F హైబ్రిడ్ మోడల్ 93,530గా నిర్ణయించింది. ప్రతిష్టాత్మక మహిళల T20 ప్రపంచ కప్ వేటలో భారత్ మరో అడుగు ముందుకేసింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఐర్లాండ్ 54 పరుగులు చేసింది. దీంతో డిఎల్ఎస్ ప్రకారం 5 పరుగుల ఆధిక్యంతో భారత్ గెలిచింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మందన అర్ధ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో
155కి 6 వికెట్లు స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 8.2 ఓవర్లలో 54 రన్స్కి 2 వికెట్లకి స్కోర్ చేసింది. మందనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. మాటూరు బొల్లాపల్లి టోల్ ప్లాజా గంజాయిని తరలిస్తున్న 3 నిందితులు అరెస్ట్. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఘనంగా చీరాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతాజీ సేవా సమితి ప్రతినిధులు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ చర్యలు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ చర్యలపై సమీక్షా సమావేశంలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.